స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడినైన యేసయ్య నామంలో క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు ప్రియులారా? ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమాల కొరకు దయచేసి ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడాలి, మీ ఆత్మీయ జీవితాలు పురోభివృద్ధిని పొందాలి, దేవునికి మహిమ కలగాలి. కాబట్టి ఈ కార్యక్రమాల గురించి ప్రార్థన చేయండి. మీకు అవకాశం ఉంటే, మీకు ఇష్టమైతే ఇతరులకు కూడా పరిచయం చేయండి. వారు కూడా దీవించబడటానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ కార్యక్రమాలని యూట్యూబ్లో కూడా వీక్షించే అవకాశం ఉంది. కీర్తన ఛానల్ గుంటూరు రత్నకుమార్ అని గనక మీరు సెర్చ్ చేస్తే ఈ కార్యక్రమాలు మీరు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాలను మీరు చూడండి, మమ్మను ప్రోత్సహించండి. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము స్క్రీన్ మీద చూస్తున్న రీతిగా ఆత్మఫలము అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఆత్మఫలములో 9 లక్షణాలు ఉన్నాయి. ఈ 9 లక్షణాలను ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేద్దామనే ఉద్దేశంతో మొదటిగా ప్రేమను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభు చిత్తమైతే ప్రేమను గురించిన ధ్యానంలో ఇది ఆఖరి ఎపిసోడ్గా నేను భావిస్తున్నాను. ప్రేమను గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చక్కగా ప్రేమ యొక్క లక్షణాలు ఏంటో తెలియచేశాడు. ప్రేమ ఏం చేస్తుందో 8 లక్షణాలు తెలియచేశాడు. ప్రేమ ఏం చెయ్యదో 8 లక్షణాలు తెలియచేశాడు. మొదటిగా ఏమి చేస్తుందో పాజిటివ్ లక్షణాలు మనం ధ్యానం చేసి, ఏమి చెయ్యదో నెగిటివ్ లక్షణాలు కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇప్పటి వరకు మనము 6 విషయాలు ధ్యానం చేసాం. ప్రభు చిత్తమైతే ఈ కార్యక్రమంలో మనం 7-8 విషయాలు ధ్యానం చేసి ప్రేమను గురించిన ధ్యానాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మనము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఈ 5వ వచనంలో చివరి దానిని మనం ఈ దినాన్ని ధ్యానం చేయాల్సిన అవసరం ఉన్నది. అపకారమును మనసులో ఉంచుకొనదు అని ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం. అపకారమును మనసులో ఉంచుకొనదు, దీనికి గ్రీకులో లోగోజోమాయ్ అనే పదం వాడబడింది. లోగోజోమాయ్ అంటే అర్థం ఏంటంటే మోపబడుట అని అర్థం. మోపబడుట. ఆదాము పాపం మన మీద మోపబడింది, మన పాపం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మోపబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతి
మన మీద మోపబడినది. ఈ వాక్యంలో అపకారమును మనసులో ఉంచుకొనదు అనే ఈ మాట యొక్క భావం ఏమిటి అంటే ప్రియులారా, మనకు జరిగిన అపకారాన్ని ఇతరుల మీద మోపకుండా ఉండడాన్ని ఈ మాట మనకి తెలియచేస్తున్న సత్యం. ఇతరులు మనకు అపకారాన్ని చేశారు, దానిని భరించటం. ఇతరులు మన ఎడల అపకారంగా ఒకవేళ ఇప్పటికే మనం ఉపకారం చేసి ఉండొచ్చు, అయినా కూడా పరోపకారముగా ప్రవర్తించాల్సిన వారై ఉండి అపకారాన్ని మన ఎడల తలపెట్టి ఉండొచ్చు. దేవుని వాక్యం ఏం చెబుతుందనంటే, అపకారమును మనసులో ఉంచుకొనదు. దేవుని పిల్లలుగా మన జీవితంలో యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకునే జీవితము చాలా విలువైనది, చాలా అవసరమైనది. మానవ స్వభావాలు నానాటికి కుంచుకుపోతూ ఉన్నాయి. ఎంత ఉపకారం చేసినా లెక్కలేనితనంగా భావించచ్చు, దానిని అపార్థం చేసుకొనొచ్చు కూడా. తిరిగి ఉపకారం చేయకపోగా అపకారాన్ని తలపెట్టే మనస్తత్వాలు నానాటికి పెరిగిపోతూ ఉన్నాయి. ఈనాడు అటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అయినా కూడా దేవుని పిల్లలుగా, దేవుని ప్రేమతో నింపబడిన వారిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, వారు మన ఎడల చేసిన అపకారాన్ని దేవుని ప్రేమతో దాన్ని జయించి వారి మీద తిరిగి మోపకుండా ఉండాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తున్నది. దేవుని ప్రేమ యొక్క అద్భుతమైన లక్షణాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ తెలియచేస్తున్నారు. అంటే దీని సందర్భం ఏమవుతుందంటారు? ఎప్పుడు ఒక వ్యక్తి తన యొక్క మనసులో తన ఎడల ఎదుటి వ్యక్తి చేసిన అపకారాన్ని మనసులో ఉంచుకోకుండా ఉంటారు అంటే, ఎప్పుడైతే మనం క్షమించే మనసును కలిగి ఉంటామో అప్పుడే మనము ఈ అపకారమును మనసులో ఉంచుకొనకుండా దేవునికి అప్పగించే వారిగా ఉంటాం. ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే స్టెఫను గుర్తొస్తున్నాడు కాదు. స్టెఫను ఏం చేశాడు? చక్కని దేవుని వాక్యాన్ని బోధించాడు. అక్కడున్న వారు మండిపడి కోపం తెచ్చుకొని రాళ్ళు విసురుతూ ఉంటుంటే ఆయన పలికిన మాట ఎంత అద్భుతమైన మాట. చదువుదాం ఒకసారి. అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయము ఆఖరి వచనం 60వ వచనాన్ని చదువుదాం. అతడు మోకాళ్ళలోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, దయచేసి గమనించండి. అపకారమును మనసులో ఉంచుకొనదు అంటే అర్థం ఏంటంటే, అపకారాన్ని ఇతరుల మీద మోపదు. లొగజోమాయ్, అపకారాన్ని తిరిగి మోపేదిగా ఉండదు. ఇక్కడ స్టెఫను పలుకుతున్న మాట, ఈ పాపము వారి మీద మోపకు. గొప్ప శబ్దంతో పలికాడు. వారిని స్టెఫను కోపంతో చూడట్లేదు, ద్వేషంతో చూడట్లేదు, దైవ ప్రేమతో వారిని చూస్తూ వారి మీద ఈ శిక్షను లేకపోతే ఈ నేరాన్ని మోపొద్దయ్యా అని చెప్పి దేవునికి మంచి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రేమ ఏం చేస్తుంది? దోషములను కప్పుతుంది. అదే జరుగుతుంది ఇక్కడ. ప్రేమకున్న గుణం ఏంటంటే దోషాలను కప్పుతుంది. సోదరి సోదరులారా, దయచేసి గమనించండి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే స్టెఫను ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఎవరి చివరిలోకి వెళ్ళిపోయింది తెలుసా అండి? అక్కడే ఉండి ఇతని చావునకు సమ్మతించిన ఇదిగో ఆ సౌలు అనే ఆ యవనస్తుని చెవుల్లో గుండా హృదయంలోకి జొరపడింది. ఆ మాట ఆయన గలిబిలి చేసి పడేసేసేసింది. ఎందుకో తెలుసా? అప్పటికి ఎంతమందినో చూస్తుంటాడు, ఎవరు కూడా ఈ మాటలు పలికిన దాఖలాలు లేవు. ఒక క్రైస్తవ వ్యక్తి భయంకరంగా చిత్రహింసకు గురి చేయబడుతూ రాళ్లతో కొట్టబడుతూ పలికిన ఒక అద్భుతమైన మాట వారి మీద
ఈ పాపము మోపకు. ఆహా, ఎంత అద్భుతమైంది! ఆ మాట ఆయన హృదయాన్ని కకావికలం చేసి పడేసేసేసింది. దేవుని బిడ్డలారా, ఆయన క్షమించటం అనే దానిలో ఒక నూతనమైన విషయాన్ని చూశాడు. దైవజనులు అంటారు, అపొస్తలుడైన పౌలు గారు రక్షణ పొందటానికి స్తెఫను ఆత్మీయ తండ్రి అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో ఈ మాటను తెలియచేస్తాడు. 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎంత చక్కని మాట! ఈ మాట రాస్తున్నప్పుడు అపొస్తలుడైన పౌలు గారికి స్తెఫను మదిలోకి గుర్తొచ్చుంటాడు. మనము ఒకరినొకరు క్షమించుకోవాలి. సోదరి సోదరులారా, ప్రియతల్లి సహోదరుడా, రక్షించబడిన నీ జీవితం ద్వారా ఇతరులు రక్షణలోకి నడిపించబడాలంటే ఒక అద్భుతమైన సాధనం ఏంటో తెలుసా? క్షమించుట. చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ఒకరినొకరు క్షమించే మనస్తత్వాన్ని నేర్చుకోలేకపోతున్నారు. ఒకే సంఘానికి వస్తున్నారు, విభేదాలు. ఒకే ఇంటిలో ఉంటున్నారు, ఒకరినొకరు మాటలుండవు. లోకంలో పరిస్థితులు ఎలాగున్నాయో నేటి సంఘంలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. లోకంలో పార్టీల పేరిట విభేదాలతో రగిలిపోతున్నారు కదా. అదే సమయంలో సంఘాలలో కూడా విభేదాలతో రగిలిపోతున్నారు. ఎన్ని సంఘాలలో ఏమండి మందిరాలకు తలుపులు వేసి ఆదివారాలు ఆరాధనలు జరగని పరిస్థితులు ఉంటున్నాయి. ఎన్ని మందిరాల్లో ఏమండి కొంతమంది ఒక పూట, మరికొంతమంది ఇంకొక పూట ఆరాధన జరుపుకుంటున్న పరిస్థితులు, ఎవడొస్తాడో రండి అన్నట్లుగా ఉన్న పరిస్థితులు, ఇంకా భిన్నమైన పరిస్థితులు ఎన్ని మందిరాల్లో ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితులు? దేవుని ప్రేమ లేని జీవితమే దీనికి కారణం. దేవుని ప్రేమ ఏం చేస్తుంది? దేవుని వాక్యం చెబుతుంది, అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారాన్ని మనసులో ఉంచుకొని, ప్రతి చిన్నదాన్ని మనసులో ఉంచుకొని సంఘాలలో విభేదాలు తీసుకొచ్చే మనసు ఎంత ప్రమాదకరమైనదో, అది ఎంత శిక్షకు దారితీస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రియమైన సోదరి సోదరులారా, సంఘం ఎవరిది? దేవునిది. తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు, తన ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. ఆ సంఘం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ సంఘములో విభేదాలకు కారణం నువ్వు కాకూడదు. ఆ సంఘములో దైవ సంబంధమైన కార్యక్రమాలకు అభ్యంతరంగా నీవు మారకూడదు. సంఘములో విభేదాలు తీసుకొచ్చిన వ్యక్తిగా నువ్వు ఉండటానికి వీలు లేదు. సంఘంలో ఒకరికొకరు ఎలాగుండాలనంటే సమాధాన సంబంధమైన జీవితాలు జీవించాలి. దేవుని వాక్యం చెబుతుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని రాయబడింది కదా. మరి సమాధానపరిచే జీవితం మనకు ఉండాలి, కానీ ఉన్న సమాధానం చెడగొట్టే వ్యక్తులు కూడా ఉండటం ఎంత ప్రమాదకరమైంది. ఈ రోజున సంఘ పెద్దల పేరట సంఘాల్లో చలాయించుచున్న చలాయింపులు ఎంత దారుణంగా ఉంటున్నాయి. దేవుడు చూస్తున్నాడు అనుకోవట్లేదా? అపకారాన్ని మనసులో ఉంచుకొని సంఘాన్ని ఎంత గలిబిలి గురి చేస్తున్నారు. సేవకుడిని ఆటాడుకుంటున్న పరిస్థితులు లేవా సంఘాల్లో? దేవుని బిడ్డలారా, సంఘం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత మనకున్నది. ఎందుకో తెలుసా? దేవుని పిల్లలుగా మన జీవితాల్లో దేవునికి లెక్క అప్పగించాల్సిన వారమై ఉన్నాం. సంఘంలోనే కాదండి, కుటుంబంలో కూడా అంతే. రక్షించబడ్డానని చెప్పుకుంటున్న నీవు, పాటలు పాడుతున్నా నీవు, ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్న నీవు, ఎంతమందిని క్షమించగలుగుతున్నావు? క్షమించలేని పరిస్థితి ఏమనుకుంటున్నావు? దేవుని వాక్యం ఏం చెబుతుంది? ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోనండి. ఎంత చక్కగా దేవుని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు వస్తున్న సంఘాల్లోకి పార్టీలతో సంబంధమైన విభేదాలు? ఎందుకు అవకాశం ఇస్తున్నారు సంఘాల్లో? అది క్షేమకరమైందా? కుటుంబాలు ఇటువంటి పరిస్థితులు ఉంటే తట్టుకోగలుగుతారా? సహించగలుగుతారా? ఒప్పుకుంటారా? సంఘాల్లో ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి? ఇటువంటి పరిస్థితులకు మనం ఎంత మాత్రం అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో తెష్ట వేసి కూర్చోవడానికి సింహాసనం వేయకూడదు. ఈ రోజున ఏదో చిన్నదాన్ని మనసులో పెట్టుకొని సంఘాలను నిలువున చీలుస్తున్న పరిస్థితులు
చాలా ప్రమాదకరమైన. సోదరి సోదరులారా, నేను దేవుని సేవకునిగా ప్రేమతో భారంతో మాట చెప్తున్నాను. దేవుని విషయంలో మనము ఆటలు ఆడేవారుగా ఉండకూడదు. దేవుని ఉగ్రతను తట్టుకోవడే శక్తి మనకు లేదు. చాలా భయభక్తులతో దైవ సంబంధమైన విషయాల్లో మనం వ్యవహరించాల్సిన వారమైనా దేవుని పిల్లలుగా మనము క్షమించే మనసును అలవారుచుకోవాలి. క్షమించే మనసుతో మన జీవితాలు కొనసాగించుకోవాలి. పగ, కక్ష, ద్వేషాలతో ఉండే మనసు శరీరానుసారమైన మనసు దేవుని నీతిని నెరవేర్చేది కాదు. అది దైవ సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రానికి లోబడేది కాదు. అది జీవాన్ని కలుగు చేయదు, మరణాన్ని కలుగు చేస్తుంది. అది క్షేమాన్ని కలుగు చేయదు, నెమ్మది లేని పరిస్థితులను కలుగు చేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలకు ఇతరులను క్షమించే మనసుతో సంఘంలో ప్రేమ కలిగిన వాతావరణాన్ని తీసుకురావడానికి ఎంతకైనా మనం ప్రయాసపడాలి. 14వ అధ్యాయం మొదటి వచ్చిన కొరింథీ పత్రిక మొదటి పత్రికలు అదే చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అని. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏమని అంటే, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు అని. రండి మరొక విషయాన్ని మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు. ఎంత చక్కని మాట ప్రియులారా. దీనిని మనము 3 రకాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిది, ఇక్కడ ఏం చదువుతున్నాం? దుర్నీతి విషయమై సంతోషపడక. ప్రేమ, దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి ఎన్నడే కానీ ఎప్పుడే కానీ దుర్నీతి విషయమై సంతోషపడే మనసు స్థితి ఆ వ్యక్తి జీవితంలో కనపడదు. దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందని అంటే, ఇక్కడ చదువుతున్న సత్యమునందు సంతోషించే జీవితం, దుర్నీతి విషయమే సంతోషించదు. అనగా దీని భావం 3 విధాలుగా. ఒకటి, ఎదుటి వ్యక్తి తాను చేసే పాపపు జీవితాన్ని దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి ఎన్నడూ సమర్థించరు. క్షమించడం, ఓర్చుకోవటం, సహించటం ప్రేమ కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ప్రేమ దోషాలను కప్పుతుందని అంటే సమర్థించడం కాదు. కప్పటం వేరు, సమర్థించడం వేరు. ప్రేమ ఎన్నడూ కూడా ఒక వ్యక్తి చేస్తున్న పాపాలను సమర్థించదు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? వాక్యం చదువుదాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. గమనించారండి? ఎంత అద్భుతమైన రీతిలో పౌలు గారు ఇక్కడ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీ కొరకై మరొకసారి చదవాలని ఆశపడుతున్నాను. ఇప్పుడైతే సహోదరుడమైన వాడైనను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. 12లో అంటాడు, వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. ప్రేమ అంటే సమర్థించడం కాదు. ప్రేమ ఏనాడు కూడా పాపాన్ని సమర్థించేదిగా ఉండదు అనే సంగతిని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రేమ పేరుతో ఎదుటి వ్యక్తిని ఎంతగా సమర్థిస్తారో. దోషాలు కప్పటం వేరు, సమర్థించడం వేరు. నాకు ఒక సంగతి గుర్తుకొస్తుంది. ఆనాడు ప్రవక్త అయిన ఎలీషా కాలంలో కరువు విపరీతంగా సంభవించిన పరిస్థితుల్లో సిరియా దండుపేటలోకి వెళ్ళిన కుష్ఠరోగులు ఒక టెంటులో నుంచి వస్తువుల్ని, సామాన్యుల ఆహార పదార్థాలు తీసుకొని దాచిపెట్టుకొని మరొక దాంట్లోకి వెళ్ళి తెచ్చుకొని మరొక గుడారంలోకి వెళ్ళి తెచ్చుకొని దాచిపెట్టుకుంటా అంటే ఒకడు అంటాడు, మనము చేయు పని మంచిది కాదు అంటాడు. ఇత్రో మోషేతో ఉన్న మాట, నీవు చేయు పని మంచిది కాదు అని. ప్రియులారా,
చాలా అద్భుతమైనది. ప్రేమ పాపాన్ని సమర్థించదు, పాపం చేసే వ్యక్తిని సమర్థించదు. ఎందుకంటే సమర్థించడం కూడా పాపమే అవుతుంది. సమర్థించడం అనగా ప్రోత్సహించడం. దేనికి ప్రోత్సాహం? పాపం చేయటానికి. పాపం చేయటానికి దేవుని ప్రేమ ప్రోత్సహిస్తుందా? నథింగ్. దుర్నీతి యందు సంతోషపడదు. దీని భావం రెండవది, ఎదుటి వ్యక్తికి నష్టం కలగాలని కోరుకునే మనసులదు. చాలామంది స్వభావాలు మనం చూస్తే ఎదుటి వ్యక్తి ఎంత నష్టమైనా పర్వాలేదు, నేను లాభపడితే చాలు, నేను మేలు పొందితే చాలు, నేను మంచిగా ఉంటే చాలు, నేను బాగుంటే చాలు, ఎదుటి వ్యక్తి ఏమైపోతే నాకెందుకు. ఇది దుర్నీతి యందు సంతోషపడటమైతే, దేవుని ప్రేమ చేత నింపబడిన వ్యక్తి, దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తి నష్టపోవటాన్ని కోరుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండరు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమ లక్షణం అది. ఇక మూడవది మనం గమనించినట్లయితే, సహజంగా లోకంలో మనం చూస్తే కొంతమంది జీవితాలు దారుణాతి దారుణంగా ఉంటాయి. వాళ్ళకి ఏ పని బాట ఉండదు. వాళ్ళ చెవిలో, వాళ్ళ కంట్లో ఎవరన్నా తప్పు చేసినట్లుగా కనబడటమో వినబడటమో జరిగింది అనుకోండి, దానిని తీసుకొని వెళ్ళి ఇంకొక వ్యక్తికి చెప్పేదాకా వాళ్ళకి కళ్ళు మంటలు చల్లారో కడుపు మంట చల్లారదు. అది దుర్నీతి యందు సంతోషపడటం. కానీ దేవుని ప్రేమ దుర్నీతి యందు సంతోషపడదు. ఎదుటి వ్యక్తి పాపాలను, ఎదుటి వ్యక్తి దోషాలను, ఎదుటి వ్యక్తి యొక్క అపరాధ సంబంధమైన జీవితాన్ని తీసుకుని వెళ్ళి నలుగురికి చాటిపేసే పరిస్థితులు దేవుని ప్రేమ కలిగిన వ్యక్తులు చేయలేరు. దీన్ని దేవుని వాక్యం ఏం చదువుతాం? కొండెములు చెప్పుట, ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి, ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి. కొంతమందికి అదే పెద్ద డ్యూటీ, పెద్ద గవర్నమెంట్ జాబ్ లాగా, పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనుకుంటారా ఏంటో అర్థం కాదు. వాళ్ళ చెవిలో పడిందా ఊరంతా టామ్ టామ్ అయిపోతాయి. ఎంత దారుణమైన విషయం. కారణం ఏంటి తెలుసా? వారు ప్రేమ కలిగిన వారు కాదు, వారు ద్వేషంతో రగిలిపోతున్నవారు. ఎందుకు ఇలా చెప్పావు అని అంటే మళ్ళీ ఎంత కోపం వస్తుందో వాళ్ళకి. ఏది నిరూపించు అంటారు, తగాతకు రెడీ అయి కూర్చుంటారు. ఎంత దారుణం. ప్రియమైన సోదరి సోదరులారా, ఇది మంచిది కాదు. దేవుని ప్రేమ చేత నింపబడిన వ్యక్తులు వినండి జాగ్రత్తగా. ఎదుటి వ్యక్తులు ఇతరుల గురించి ఏదన్నా చెబితే దానిని అలా వినేసేసి వదిలేసేసేయండి. గుర్తుపెట్టుకోకపోయినా పెద్ద నష్టమేమీ లేదు. ఒకవేళ గుర్తున్నా దానిని పెదవి దాటకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం మనకుంది. లోకస్తుల మాదిరిగా స్త్రీల నోట నువ్వుగింజ నానదన్నట్లుగా ఉండటం అనేది క్షేమకరమైనది కాదు. అది మంచి పద్ధతి కాదు. దేవుని ప్రేమ కలిగిన వ్యక్తులుగా మన జీవితాలను చాలా భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరత మనకున్నది. దేవుని బిడ్డలారా, ఈ నెగిటివ్ లక్షణాలు మన జీవితంలో ఉండాలి, పాజిటివ్ లక్షణాలు మన జీవితంలో ఉండాలి. ప్రేమ ఏం చేయదో అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ప్రేమ ఏం చేస్తుందో అది జీవితాన్ని కూడా మనం జీవించాలి. చివరిగా మనం చెప్పుకోవాల్సి వస్తే, ప్రేమ ఏమాత్రం కూడా స్వార్థం కనపడదు. ప్రేమకు వ్యతిరేకమైనది ఏంటితో తెలుసా? స్వార్థపూరిత జీవితం. ఈ చివరి దినాల్లో మనము స్వార్థపూరిత జీవితాలతో ఉన్న మనుషులను చూస్తున్నాం. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ పలికిన మాట, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకో, మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. సోదరి సోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో స్వార్థంతో రగిలిపోతూ ఉన్నంత కాలము దేవుని ప్రేమ చేత నింపబడలేవు. స్వార్థాన్ని సిలువేస్తే దేవుని ప్రేమ చేత నింపబడి దేవుని ప్రేమకు నిలువు సాక్షిగా జీవించి అనేక ఆత్మలు రక్షించబడటానికి, నీవు అనేకులకు మాదిరికరంగా ఉండటానికి క్రీస్తు ప్రేమను ప్రజలు చూచుటకు కారణం అవుతాము అనే సంగతిని గుర్తించి క్రీస్తు ప్రేమ చేత నింపబెడదాం. క్రీస్తు ప్రేమను లోకానికి చాటిద్దాం. క్రీస్తు ప్రేమ యొక్క అవసరత నేటి లోకానికి ఎంతో ఉన్నది, సంఘానికి కూడా ఎంతో ఉన్నది. అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించి దేవునికి మహిమ తీసుకొద్దాం. ప్రజలు దీవించబడినట్లు మనం పనిచేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేసి దీవించి ఆత్మఫలం ఫలించినట్లు సహాయం చేసి దీవించును గాక. ప్రార్థన నాతో పాటు ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆత్మఫలం గురించి మీరు మాతో ఎన్నో విషయాలు ముచ్చటిస్తూ వస్తున్నందుకే నీకు వందనాలు. విత్తబడిన ప్రతి మాటకు మీరు నీరు కట్టి ఫలింపచేయండి. మా వ్యక్తిగత జీవితాలు ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడుతుంటుండగా ప్రియ తండ్రి,
ప్రతి మాటకు మీరే నీరు కట్టి ఫలింపచేయమని వేడుకొనుచున్నాం. ఇది నా విన్న విషయాలు హృదయంలో దాయండి, ఆ ప్రకారంగా జీవించడానికి కృపను దయచేయండి. పరమ తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన నీ బిడ్డలలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి రోగం నుంచి, ప్రతి వ్యాధి నుంచి మీ నామలో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ క్షణంలోనే నీ కృపగల కార్యం జరిగించండి. నీ బిడ్డల విశ్వాసమును బట్టి ఎవరైతే అవసరతలు కలిగినారో మీకు తెలుసు నాయన. నీ బిడ్డల యొక్క అవసరతలు కూడా తీర్చండి. గర్భఫలం లేక ఆశతో ఎదురు చూస్తూ నాయన నీ వైపు చూస్తున్న బిడ్డలను దర్శించి వారికి గర్భఫలం మీరు దయచేయండి. అద్భుతం చేయండి. సాక్షులుగా జీవించినట్లు కృప చూపించండి. అసమాధానంగా ఉన్న కుటుంబాల్లో సమాధానం దయచేయండి. సంఘాలలో క్షేమకరమైన పరిస్థితులు దయచేయండి. యేసయ్య ఉన్నత నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన నడిపించి దీవించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు